ఎన్నికల రణరంగం ముగుస్తుంది. ఆకర్షణ మొదలైంది. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చుకునే ఓపిక లేనోళ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారా? ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీలు. ఇప్పుడు దారులన్నీ టీఆర్ఎస్ వైపేనా అంటే తాజా పరిణామాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో విజయభేరి మోగించిన టీఆర్ఎస్లో ఇప్పుడు ఆకర్ష కొనసాగుతోంది. విపక్ష పార్టీల నేతలు కారెక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల చూపు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వైపే ఉంది. ఇప్పటికే 2 ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరారు. వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్, అలాగే రామగుండం ఎమ్మెల్యే చందర్ కారు ఎక్కేశారు. అలాగే మరికొందరు కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు. రెండవసారి సీఎం అయిన కేసీఆర్కు అభినందనలు తెలిపేందుకే వెళ్లామని చెప్తున్నా వీరిద్దరూ పార్టీలో చేరడం చెప్పుకుంటున్నారు. మరోవైపు త్వరలోనే పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో కేసీఆర్ కొత్త ప్లాన్ను సిద్ధం చేశారు. కేబినెట్ ఏర్పాటు వాయిదా వేసి మరీ వలసల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ నెలాఖరులో కేబినెట్, అసెంబ్లీ సమావేశం ఉండడంతో లోగానే కాంగ్రెస్, టీడీపీ నుంచి చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు గులాబీ బాస్. ఇటీవల ఎన్నికల్లో 88 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ 2 ఇండిపెండెంట్ల చేరికతో బలాన్ని 90కి పెంచుకుంది. అటు ఈ ఎన్నికల్లో టీడీపీ 2, కాంగ్రెస్ 19 సీట్లను దక్కించుకుంది. ఇటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు 12 మంది సభ్యులుండాలి. అయితే ఆ హోదా కాంగ్రెస్కు లేకుండా చేయడమే టార్గెట్గా పెట్టుకుంది అధికార పార్టీ. మరోవైపు ఇప్పటికే టీఆర్ఎస్కు రాయబారాలు పంపుతున్నారు కాంగ్రెస్ నేతలు. పదవులు, ప్యాకేజీలిస్తే వస్తామంటున్నారట. అయితే అవసరం అనుకున్న వారికే ఆఫర్లిచ్చి కనీసం 10 మందినైనా చేర్చుకునే ఆలోచనలో సమాచారం. ఇటు తెలంగాణలో టీడీపీ ఛాయలు లేకుండా చేసేందుకు గెలిచిన 2ని కూడా చేర్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. అలాగే అసెంబ్లీతో పాటు మండలి పైన అధికార పార్టీ గురిపెట్టినట్లు కనిపిస్తోంది. ఆకుల లలిత, సంతోష్ కుమార్ కేసీఆర్ను కలవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. వీరిద్దరూ త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మరోవైపు ఈ నెల 28 లేదా 29 తేదీల్లో కేబినెట్ ప్రకటించే ఛాన్స్ ఉందనంటున్నాయి పార్టీ వర్గాలు. ఇందులో టీడీపీ నుంచి ఒకరికి, కాంగ్రెస్ నుంచి ఒకరికి కేబినెట్ బెర్త్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ముగిసిన కొన్ని రోజులకే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ హాట్ టాపిక్ అయిపోయింది.